ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలో గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నదిలో సరదాగా స్నానం చేద్దామని దిగి మృత్యువాత పడ్డారు. కాగా చనిపోయిన వారిని విజయవాడలోని పడమటకు చెందిన నడుపల్లి నాగసాయి, కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్మీడియట్ విద్యార్థి గగన్గా గుర్తించారు. ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పడమటకు చెందిన నడిపల్లి నాగసాయి, కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్మీడియట్ విద్యార్థి గగన్గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురు మృతి చెందారు. ఒడ్డుపై ఉన్న కానూరు సనత్ నగర్కు చెందిన షేక్ షారుఖ్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కాగా నదిలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులందరూ పటమట హైస్కూల్ రోడ్డులోని నారాయణ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్నికల వేళ ఏపీలో అధికారుల బదిలీ కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో 21 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ క్రమంలో నంద్యాల కలెక్టర్ మంజీరా జిలానీ శ్రీకాకుళం కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఇక తిరుపతి కలెక్టర్గా లక్ష్మీ షా బదిలీ అయ్యారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, నంద్యాల కలెక్టర్గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషిక్త్ కిషోర్, శ్రీకాకుళం కమిషనర్గా తమీం అన్సారియా, పార్వతీపురం జాయింట్ కలెక్టర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా రోణంకి కోర్మనాథ్, విశాఖ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా కెఎస్ విశ్వనాథం, విశాఖ జాయింట్ కలెక్టర్గా మయూర్ అశోక్, ప్రకాశం జాయింట్ కలెక్టర్గా గోపాలకృష్ణ రోణంకి, కాకినాడ జాయింట్ కలెక్టర్గా ప్రవీణ్ ఆదిత్య, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ఐలైక్య, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్గా గోవిందరావు, విజయనగరం జాయింట్ కలెక్టర్గా కార్తీక్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా భావన, ఏపీయూఎఫ్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్గా హరిత, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా అదితి సింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా రేఖావాణి బదిలీ అయ్యారు. Y175 అంటున్న సీఎం జగన్ పులివెందుల్లో గెలిచి చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, నిరుద్యోగుల్లో బాధ కనిపిస్తోందని జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన టీడీపీ రా కదలిరా బహిరంగ సభలో అధికార వైసీపీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శల దాడి చేశారు. జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 175 సీట్లు గెలుస్తామని జగన్ అంటున్నారని, జగన్ ముందు పులివెందుల్లో గెలవాలని సవాల్ చేస్తున్నా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని 10 మంది మంత్రులు ఈసారి పోటీ చేయటం లేదని ఎద్దేవా చేశారు. నంద్యాలలోని ముస్లిం వర్గానికి ఏమైనా సాయం చేశారా అని జగన్ను ప్రశ్నించారు. వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో అందించిన రంజాన్ తోఫా, దుల్ఫన్ పథకాలు తీసేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నుంచే ఎక్కువ వలసలు ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తనదని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత, ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి. తమ్ముళ్ళు, జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. 73 రోజులుంది ఇంకా ఈ రోజు నుంచి. ఎక్కడ చూసినా యువత
వీరోచితంగా ముందుకు వస్తున్నారు. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు ఎక్కడికి పోయినా యువత. 72 రోజులు సైకిల్ ఎక్కండి, ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్టు చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్. సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలైన తర్వాత మీ వాళ్లే నీ జెండా పీకేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే. ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఏమీ తెలియదు. అందుకే 5 ఏళ్లు బాధపడుతున్నాం. నేను అందుకే భరోసా ఇవ్వడానికి వచ్చా. మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా? నీలాగా మామకు వెన్నిపోటు పొడిచానా అని ప్రశ్నించారు. ఓటమి భయంతో చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిప్పికొట్టారు. ఇసుక, లిక్కర్, భూ మాఫియా అంటూ తనను విమర్శించిన చంద్రబాబు రాష్ట్రంలో గెలిచే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గానికి కనీసం తాగునీటిని అందించలేని చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేశాడో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడని ఆరోపించారు. మామకు వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డ పేరు తీసుకువచ్చారని విమర్శించారు. గతంలో మద్యపాన నిషేధాన్ని, 2 కిలోల బియ్యం పథకాన్ని ఎత్తివేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబును ఎవరూ నమ్మరని అన్నారు. ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతూ ఉన్నాను. అంచేతే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంతమంది ఏకమైనా ఎవరు కలిసినా మన నాయకుడు చెప్పినట్లు మనం ఒకరే పోటీ చేస్తాం. మనకు ఎవరితో కూడా మనకు పొత్తులు ఉండవు, మనకు పొత్తులు అవసరం లేదు. ఎందుకంటే వారు మన సమావేశంలో చెప్పాడు పురోకొండలో, మీ అందరికీ గుర్తుంటుంది. నాకు ఎవరు కూడా లేరు, ఎల్లో మీడియా లేదు, లేదా ఎల్లో నాయకులు లేరు, లేదా నాకు మద్దతు ఇచ్చే పార్టీలు లేవు, నేను ఒక్కడే పోటీ చేస్తా ఉన్నా, నా మద్దతుదారులందరూ మీరే అని చెప్పి అక్కడున్న సభలో ఉన్న వ్యక్తులందరినీ ఉద్దేశించి చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంచేత మనం ఏదో ఇంతమంది కలిసిపోయారబ్బా ఎట్లా ఏమో అని ఆలోచించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మనం గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతా ఉన్నాము. రాబోయేదే కాకుండా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్న కుట్రలు, కుయుక్తులు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది ఇంకా పెద్దగా మనకు బలం చేకూర్చే విధంగా అందరూ కూడా సమాయత్తమవుతారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఒక భగవంతుడి దయతో జగన్మోహన్ రెడ్డి గారు విజేతగా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత స్థానాలు సాధించిన వ్యక్తిగా అన్ని రాష్ట్రాలలో కూడా నిలవబోతా ఉన్నారని కూడా. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో మదించిన రాజకీయ వ్యాపారి పెద్దిరెడ్డికి చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు. 2 దశాబ్దాల క్రితం ఒక చిన్న సి క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు వేల కోట్లకు అధిపతి ఎలా కాగలిగాడని ప్రశ్నించారు.
మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంత్రి పెద్దిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 దశాబ్దాల క్రితం మీ ఆస్తులంతా ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఎస్సీ కలెక్టర్లకు పెద్దిరెడ్డిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ ఉందా అని, చిత్తూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అవ్వాలన్నా, రెవెన్యూ ఆఫీసులో పాస్బుక్ రిలీజ్ అవ్వాలన్నా పెద్దిరెడ్డి అనుమతి తప్పనిసరని ఆరోపించారు. చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే సూర్యుడిపై ఉమ్మేసినట్లే అవుతుందని వర్ల రామయ్య తెలియజేశారు. 2 దశాబ్దాల క్రితం ఒక సి క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్న మీరు ఈ రోజున కోట్లకు వేల కోట్లకు మదించారు. ఎలా సంభవమైంది? ఎలా సాధించారు? మీ నీచ చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీ క్రిమినల్ హిస్టరీ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? గురువింద గింజలాగా మీ నలుపెరగకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడటం సరైంది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈనాడు మీరు అవినీతి సొమ్ముతో ఒక పక్క మీ కుమారుడు ఎంపీ, మీరు మినిస్టర్గా ఆ చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యువర్ ఓన్ టెరిటరీ. అక్కడికి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రవేశం లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన, కానీ మీ ఇలాకాలో మీ ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రవేశం లేదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ ఇలాకాలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రవేశం లేదు. అక్కడ హీ కెనాట్ డైరెక్ట్ దట్ పోలీస్. డీజీ అవ్వచ్చు ఆయన అక్కడ పోలీసుల్ని డైరెక్ట్ చేసే స్థితిలో, మీకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని స్థితిలో చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక సామాన్య సి క్లాస్ కాంట్రాక్టర్ ఇన్ని వేల కోట్లకు ఎలా పడగలెత్తారు? ఇంకొక కాంట్రాక్టర్ని చూపించండి. మీతో పాటు సి క్లాస్ కాంట్రాక్టర్గా పనిచేసిన వ్యక్తి ఇన్ని వేల కోట్లకు పడగలెత్తిన కాంట్రాక్టర్ని ఒకసారి చూపించు. మీకు కొల్లం గంగిరెడ్డికి ఉన్న సంబంధాలు ఏమిటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పగలరా? సమాజ సేవలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలను ప్రజలకు వివరించడంతో అనేక అంశాలు ప్రస్తావనకు మన్ కీ బాత్ ఒక వేదికని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు. విజయవాడ పూర్ణానందంపేటలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్ వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురంధరేశ్వరి మాట్లాడుతూ ముస్లిం మహిళలు సమక్షంలో మన్ కీ బాత్ వీక్షించడాన్ని గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో యువత సాధిస్తున్న విజయాలు ప్రస్తావిస్తున్నారని తెలిపారు. మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా మన సాంస్కృతిక వైభవం కూడా ప్రధాని నోట వినే అవకాశం కలుగుతుందన్నారు. గత వైభవం, భవిష్యత్తులో మనం సాధించబోయే విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులు అందరూ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని నిర్వహించే మన్ కీ బాత్ను వీక్షించాలన్నారు. వారు ప్రధాని అయిన దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం తప్పకుండా దేశవాసులతోటి వారు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా సమాజానికి, దేశానికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు వారు భారతీయులతో పంచుకోవటం మాత్రమే కాకుండా భారతీయులకు కూడా ఒక స్ఫూర్తినిస్తారు. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని. ఇప్పుడు దేశం కావచ్చు, సమాజం కావచ్చు, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి పర్యావరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పేదల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా సమాజ సేవ ఏ రకంగా మనం సరికొత్త విధానంగా ఆలోచిస్తూ మనం ఎక్కువ మందికి రీచ్ అవుతూ వారికి సేవ చేయొచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా స్పృశిస్తూ నరేంద్ర మోడీ గారు తన భావాల్ని దేశవాసులతోటి పంచుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. దేశ ప్రధానిగా వారు ఒక రకంగా చెప్పాలంటే మనకి దిశానిర్దేశకత్వం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సమస్యలు కనుక మనం ఎదుర్కొన్నట్లయితే అప్పటికే వాటిని పరిష్కరించినటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మన వంతు కృషిగా మనం ఏ విధంగా సమాజ సేవ చేయొచ్చు, అవసరంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆదుకోవచ్చు అనేటువంటి అంశాల మీద వారు మనకి దిశానిర్దేశం చేస్తారు. జగన్ పాలనకు వైఎస్ఆర్ పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
వైఎస్ఆర్ మాట మీద నిలబడే నాయకుడని, జగన్ మాత్రం మాట తప్పే నాయకుడని అన్నారు. మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీత లాంటిదన్న జగనన్న ఇచ్చిన ప్రతి మాట తప్పారని, దీనిపై జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీకి బానిసలుగా మారాయని, వారి వైఖరిని ఎండగడతామన్నారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని అన్నారు. తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విచ్చేశారు. సమావేశంలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు రాజధాని లేదని అన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ చూపించారని, జగనన్న తమకు రాజధాని సరిపోదు 3 రాజధానులు కావాలని మొత్తం గందరగోళం చేశారని విమర్శించారు. ఆఖరికి ఒక రాజధాని కూడా లేదన్నారు. రాష్ట్రంలో ఒక మెట్రో లేదని, ప్రత్యేక హోదా, పోలవరం, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులకు భరోసా లేదని, మాకు ఏమి మిగిల్చారని పేర్కొన్నారు. సమస్తం దోచేసుకుంటే మీరు కేడీలు కాకపోతే మోడీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా వైసీపీ, టీడీపీ మోడీకే ఊడిగం చేస్తున్నారని, వారికే బానిసలు అయ్యారని అన్నారు. జగనన్న, చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో రాజ్యమేలుతోంది బీజేపీ అని, జగన్, చంద్రబాబు మోడీలకు బానిసలవ్వడం వల్లే ఏపీ బీజేపీ వశమైందని అన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం 10% పనులు పూర్తి చేయటం చేతకాలేదు అని జగన్ ఎద్దేవా చేశారని, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయాడని అన్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలు గాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నా. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఊడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో శాస్త్రీయ జిజ్ఞాసను కలిగిస్తే నూతన విజ్ఞాన సమాజాన్ని ఆవిష్కరించవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటు సైన్స్ క్లబ్లు నిర్వహణ, విజ్ఞాన యాత్రలు నిర్వహణ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో శాస్త్రీయ జిజ్ఞాసను రగిలిస్తూ నూతన పోకడలను పరిశీలింపచేసినట్లయితే మెరుగైన నూతన విజ్ఞాన సమాజాన్ని మనం ఆవిష్కరించవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలోని మురళి రిసార్టులో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 210 ప్రాజెక్టులు 3 విభాగాలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటుగా సైన్స్ క్లబ్ల నిర్వహణ, విజ్ఞాన యాత్రల నిర్వహణ తదితర కార్యక్రమాలను ఉపాధ్యాయులు బాధ్యతగా నిర్వహించాలని, తద్వారా ప్రతి విద్యార్థిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. Problems which we are having are unique to our own climatic conditions, our own geographical conditions, our own fauna and flora. The solutions cannot come from outside. Though they may claim to be giving a solution, but the real solution has to come from our own country. For that to happen, our students should go deep into a lot of these sectors. We have a lot of scientific institutes in the country under CSIR, under ICAR, under the Department of Science and Technology, Department of Biotechnology, and under the Department of Culture, we have the science museums across the country. We are having one in Tirupati also, a regional science center in Tirupati also. I think some of the people from Andhra Pradesh would have seen that.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ న్యాయ మహాశిల్పం ఓ అద్భుత కళాఖండమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని చెప్పారు. కులం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూసే సమాజ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఆవిష్కరించారని, ఇది ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ అన్నారు. నిన్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని, స్మృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి 2,000 కోట్ల విలువ చేసే స్థలంలో 400 కోట్లు ఖర్చు చేసి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇదొక అద్భుత కళాఖండం అని, రోజు వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ ఈ ప్రాంతానికి, ఈ పవిత్ర స్థలానికి ప్రజలు కులాలు, మతాలు వంటి వాటితో సంబంధం లేకుండా వస్తున్నారని వివరించారు. తాము పుట్టిన ప్రదేశంలో ఇలాంటి మహోన్నత కళాఖండం ఏర్పాటు కావడం దేశ ప్రజలు గర్వించదగ్గ విషయమని విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇటువంటి కళాఖండం లేదు. ఈరోజు చూస్తూ ఉంటే నేను వచ్చే ముందు కొన్ని వేలాది మంది సందర్శకులు, కులాలు లేవు, మతాలు లేవు, ఇక్కడికి రావాలి, ఇదో పవిత్రమైన ప్రదేశంగా భావించి వేలాది మంది ఈరోజు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినట్టు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారంటే చెప్పారు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని. మనిషి మనిషిగా గౌరవించే సమాజం కావాలి, కులాలు మతాలు కాదు, వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు అని మరి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున వ్యవస్థలంతా నడుపుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ థాట్ రాతే మరి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. నేడు ఉరుకులు పరుగులు యాంత్రిక జీవన విధానంలో సహజ సిద్ధంగా పండించుకునే తీరిక లేక బయట మార్కెట్లో రసాయన ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలపై ఆధారపడవలసి వస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన నందిగం రవికుమార్ సేంద్రియ పద్ధతిలో స్వయంగా ఆహార ఉత్పత్తులు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన నందిగం రవికుమార్ హనుమాన్ జంక్షన్ సమీపంలో 3 ఎకరాల వ్యవసాయ ఫామ్ స్థలంలో సహజ సిద్ధంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీటితో పాటు గోవుల పోషణ, కోళ్ల పెంపకం, చిన్న చెరువు తవ్వి అందులో చేపల సాగు చేస్తున్నారు. వ్యవసాయం చేయటం అంటే ఎంతో ఆసక్తి ఉండేదని, చదువులు, ఉద్యోగం, ఓ స్కూల్ నిర్వహణ నిమిత్తం చేయలేకపోయారు. ప్రస్తుతం రవికుమార్ ఖాళీ సమయం దొరకడంతో గత 2 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. గోవుల ద్వారా వచ్చే పేడ, మూత్రం నిల్వ చేసి జీవామృతం, ఘన జీవామృతం లాంటివి సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసి మొక్కలకు ఎరువుగా వేసి కూరగాయలు, పండ్లు, పూలు, ఆకుకూరలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది సహకారంతో సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నామని చెప్పారు. సేంద్రియ ఎరువు ద్వారా పండించిన పంట ఎంతో తాజాగా, నాణ్యంగా, రుచికరంగా ఉంటాయని అన్నారు. కుటుంబ సభ్యులు, బయటవారు సైతం ఇక్కడ పండించిన కూరగాయలనే తింటున్నారు. ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా తరలివచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫామ్లోనే సరదాగా గడుపుతామని రవికుమార్ చెబుతున్నారు. సహజ సిద్ధంగా పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల షుగర్, బీపీ లాంటి ఆరోగ్య సమస్యలు నియంత్రణలో ఉన్నాయని నందిగం రవికుమార్ చెబుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం, ఈ గోవులకు సంబంధించిన పేడ, వాటి పేసతో వచ్చిన దాంతో జీవామృతం, ద్రవ జీవామృతం, ఘన జీవామృతం ఇలాంటి వాటిని తయారు చేసి ఈ కూరగాయలు, ఈ మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల పండ్ల మొక్కలు కూడా వ్యవసాయం చేయడం జరుగుతుంది. దగ్గర 2 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవసాయం ఇది చేస్తున్నాం. ఈ మధ్య వాతావరణం అనుకూలించక తుఫాన్ వల్ల కొంత దెబ్బతిన్నా కానీ వేసే ఎరువుల వలన వాటి వలన గట్టిగానే ఇది పంటకు వచ్చింది. దీనికి ఇక్కడ ఈ రంగమ్మ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తూ మాకు సాయం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏ వెరీ వేయాలి, ఏ మందు కొట్టాలని దాని మీద ఆగ్నాస్త్రం ఇలాంటివన్నీ కూడా, నియమాస్త్రాలన్నీ కూడా వాళ్ళు సహాయంతో మేము ఎంత కూడా ఇది చేయగలుగుతున్నామండి. దగ్గర ఒక 20-30 రకాలు పళ్ళ మొక్కలు ఉన్నవి. కూరగాయ మొక్కలు వచ్చేపాటికి 10 రకాల దాకా ఉన్నాయండి. బెండ, వంగ, చిక్కుడు, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, చిలకడదుంప, బీట్రూటు, ముల్లంగి, మొత్తం అన్ని రకాల మొక్కలు కూడా దీంట్లో వేయడం జరిగింది. అన్నీ కూడా చక్కని కాపు వస్తే మా కుటుంబాలకు సరిపడా ఈ మొక్కలు పండుతున్నాయి.